సహోదరులు సహోదరులకి ప్రభునామములో వందనాలు. మహాదేవుని కనికరం చొప్పున మరొకసారి మనం ఆయన సన్నిధిలో చేరి ఆయన ఆరాధించి ఒక విశేషమైన వాక్యాన్ని మనకు అనుగ్రహించాడు. చదువు లేఖన భాగంలో నుంచి ఈరోజు ఒక అంశాన్ని మనం నేర్చుకుంటాం. పరలోకానికి నిత్యం లేదా పరలోకపు గవిని. పరలోకం ప్రవేశించాలంటే దేవుడు పరలోకానికి ఒక నిచ్చెన ఏర్పాటు చేశాడు. ఆ నిచ్చెన ద్వారానే ఒక వ్యక్తి పరలోకంలో ప్రవేశించగలడు. పరలోకానికి దేవుడు ఒక గవిని ఏర్పాటు చేశాడు. ఆ గవిని గుండా మాత్రమే పరలోక రాజ్యాన్ని మనము చేరుకోగలం. ప్రతి ఊరికి ఒక ప్రవేశం ఉంటుంది, ఒక గవిని ఉంటుంది. పూర్వకాలంలో పట్టణాలకి చుట్టూ ప్రాకారాలు ఉండేవి. ఆ పట్టణంలో ప్రవేశించడానికి ఒక ప్రత్యేకమైన గవిని ఉండేది. ఆ గవిని ద్వారానే ఆ పట్టణంలోనికి ప్రవేశించగలరు. యెరూషలేం పట్టణానికి కూడా ఒక గవిని ఉంది. యేసుక్రీస్తు వారు శ్రమ పొందింది కూడా పట్టణంలో కాదు, కానీ గవిని వెలుపట శ్రమ పొందినన్నాడు హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం. అంటే ఆ పట్టణం ఒక పట్టణము, ఆ పట్టణానికి ఒక గవిని. అంటే ఈ భూమి మీద ఉన్న పట్టణాలకి ఒక గవిని ఎలాగుంటుందో, పరలోకపు అనే పట్టణానికి చేరుకోవాలంటే పరలోకపు పట్టణానికి కూడా ఒక గవిని ఉంది. ఆ గవిని గుండా పరలోక పట్టణంలోనికి ప్రవేశించగలరు. అలాగే ప్రతి ఇంటికి ఒక ద్వారం ఉంటుంది, ఒక గుమ్మం ఉంటుంది. పరలోకము దేవుని ఇల్లు అన్నాడు క్రీస్తు యేసువారు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. అంటే ప్రతి ఇంటికి ఒక గవిని, ఒక ద్వారము, ఒక గుమ్మము ఎలాగుంటుందో, పరలోకము అనే దేవుని ఇంటికి కూడా ఒక గవిని ఉంది, ఒక ద్వారం ఉంది. ఆ గవిని గుండా, ఆ ద్వారం గుండా మాత్రమే పరలోకంలో ప్రవేశించగలం తప్ప దొడ్డిదారిన పరలోకంలో ప్రవేశించే అవకాశము లేదు. ఇంతకీ ఏంటి ఆ పరలోకపు నిచ్చెన? పరలోకానికి వేయబడిన నిచ్చెన ఏంటిది? పరలోకం ప్రవేశించాలంటే పరలోకానికి ఉన్న గవిని ఏంటిది? నిచ్చెన అనేది పూర్వకాలంలో ఎత్తైన స్థలాలు ఎక్కడానికి ఉపయోగించేవాళ్ళు. అంటే ఇప్పుడంటే మెట్లు వచ్చినవి, లిఫ్ట్ వచ్చినవి. పూర్వకాలంలో ఎక్కడానికి ఎక్కువగా నిచ్చెన ఉపయోగించేవాళ్ళు. అంటే ఎత్తైన స్థలాలు ఎక్కడానికి నిచ్చెన ఉపయోగించేవారు. పరలోకము అన్నిటికంటే ఉన్నతమైన స్థలం అది, అన్నిటికంటే ఎత్తైన స్థలం అది. ఆ ఉన్నతమైన స్థలంలోనికి ప్రవేశించాలంటే దేవుడు ఒక నిచ్చెన ఏర్పాటు చేశాడు. ఆ నిచ్చెన ద్వారా పరలోక రాజ్యంలో ప్రవేశించగలం. దేవుడు పరలోకానికి ఒక గవిని ఏర్పాటు చేశాడు. ఆ గవిని గుండా మాత్రమే పరలోకంలో ప్రవేశించే అవకాశం ఉంది. నిచ్చెన పక్కన పెట్టి గవిని కాకుండా ఒకవేళ దొంగ మార్గంలో గోడ దూకి ఏమైనా ప్రవేశించే అవకాశం ఉందంటే అలాంటి ఛాన్స్ లేదు. ఖచ్చితంగా నిచ్చెన ద్వారా, ఆ గవిని ద్వారా మాత్రమే ప్రవేశించగలం. ఎందుకు పరలోకానికి ఉన్న నిచ్చెన ఏంటిది, పరలోకానికి ఉన్న గవిని ఏంటిది అనే సంగతులు కొద్ది నిమిషాలు కూలంకషంగా ఆలోచించారు. మొట్టమొదటిగా సందర్భం, అంటే ఈ పాఠానికి మూలమైన సందర్భం గురించి మనం ఆలోచించేద్దాం. మనం చదువుకున్న లేఖన భాగంలో జ్యేష్ఠత్వం చేతులు మారిందనే సంగతి
బహుశా యాకోబు యొక్క తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు. ఇస్సాకుకి రెబెకాకి ఆ సంగతి తెలియదు. ఏశావు యాకోబు దగ్గర వాళ్ళిద్దరి మధ్య జ్యేష్ఠత్వం అనేది చేతులు మారిపోయింది. కేవలం గాలి మాటలకి, కేవలం ఊరకే పై మాటలకు మాత్రమే కాకుండా ప్రమాణపూర్వకంగా ఏశావు జ్యేష్ఠత్వాన్ని యాకోబుకి ఇచ్చేశాడు. అంటే మనుషుల యొక్క ప్రతి వివాదములోనూ వివాదాంశమును పరిష్కారం చేయనిది ప్రమాణం అంటాడు. కాబట్టి ప్రతి ప్రమాణానికి సాక్షి ఎవరంటే దేవుడు. అంటే ఏశావుకి యాకోబుకు మధ్య ఒక ప్రమాణం జరిగింది. ఆ ప్రమాణానికి సాక్షి ఎవరు? తండ్రి కాదు, తల్లి కాదు, మరెవరో కాదు, దేవుడు సాక్షి. అంటే దేవుని యొక్క సాక్షిగా జ్యేష్ఠత్వం అనేది వాళ్ళిద్దరి మధ్య చేతులు మారిపోయింది. ఈ సంగతి ఇస్సాకుకు తెలియదు, రెబెకాకు కూడా తెలియదు. ఈ సంగతి తెలియక ఇస్సాకు ఏశావుని పిలిపించి, నేను చావబోచున్నాను, నేను నిన్ను దీవిస్తాను, కాబట్టి నువ్వేం చేస్తావు అంటే నా కొరకు ఒక రుచిగల భోజ్యం సిద్ధం చేయంటాడు, వేటాడి మాంసం తీసుకుంటా అంటాడు. అప్పుడు తండ్రి యొక్క మాట విని ఏశావు ఏం చేస్తాడంటే అరణ్యానికి వెళ్ళిపోతాడు. మీకు తెలిసినట్లు ఈ మాటలు రెబెకా వింటది. రెబెకా విని యాకోబుని పిలిపించి, ఇదిగో నీ తండ్రి మీ అన్నతో ఇలా మాట్లాడాడు, కాబట్టి నువ్వేం చేస్తావంటే మీ అన్నయ్య స్థానంలోకి నువ్వు వెళ్ళు. యాకోబు వెళ్ళడానికి ఇష్టపడడు. ఎందుకంటే నా అన్న యొక్క చర్మమేమో రోమములు, నాదేమో నున్నగా ఉంటది. ఒకవేళ నా తండ్రి తడివి చూచాడు అనుకో, నాకు శాపమే తప్ప ఆశీర్వాదము రాదు. రెబెకా ఏమంటది, నా కుమారుడా ఆ శాపము నా మీద ఉండును గాక, నువ్వు వెళ్ళంటది. అప్పుడు ఏం చేస్తావు మీకు తెలుసు, ఆవిడ ఒక రుచిగల భోజ్యాన్ని సిద్ధం చేసి ఏశావుకున్న సొగసైన వస్త్రాలని యాకోబుకు ధరింపజేసి ఆ భోజన పదార్థాలతోటి ఆ వస్త్రాలు ధరించుకున్న యాకోబు ఇస్సాకు దగ్గరికి వెళ్తాడు. అంటే ఇస్సాకుకు అనుమానం వచ్చేస్తుంది, ఇంత త్వరగా ఎలా వచ్చేసాడు అంటే స్వరమేమో యాకోబు యొక్క స్వరము, దగ్గరికి రా ఒకసారి, నువ్వెవరు, నువ్వు నా కుమారుడైన ఏశావు కాదు అని చూస్తా అన్నప్పుడు తడివి చూస్తాడు. తడివి చూసి వాసన చూసినప్పుడు ఆ చర్మపు వాసన వచ్చేస్తుంది ఆ మనిషికి. అంటే స్వరము యాకోబుదే, కానీ ఆ చర్మం మాత్రం ఎవరిదంటే ఏశావుదని. ఆ భోజన పదార్థాలు తిని ఇస్సాకు యాకోబుని దీవించేస్తాడు పూర్తిగా. అబ్రహాంతో చేసిన దీవెనలు, దేవుడు ఇస్సాకుతో చేసిన దీవెనలకి నెక్స్ట్ వారసుడు ఎవరంటే యాకోబు. తక్షణమే వెళ్ళిపోతాడు యాకోబు. ఆ వెళ్ళిపోయిన తక్షణమే ఏశావు లోపలికి వచ్చేస్తాడు. నా తండ్రి అని పిలుస్తూ అంటాడు, నేను నీ కుమారుడైన ఏశావుని, నీ జ్యేష్ఠ కుమారుడు. ఆ మనిషి భయపడి వణుకుతూ మంచం నుంచి లేస్తాడు. అంటే మరి ఇప్పుడు వచ్చింది ఎవరు? ఇప్పుడు ఎవరు నేను దీవించాను అంటే నేను యాకోబును దీవించాను. అప్పుడు ఏశావు బహు భయంకరమైన క్రోధంతో, కోపంతో రగిలిపోతుంటాడు. ఎంతగా అంటే యాకోబుని చంపేంతగా. అంటే యాకోబు కనపడితే చంపాలి అనే ఆలోచనలో ఉంటాడు. ఈ సంగతి రెబెకాకి విన్నప్పుడు, ఇస్సాకుకి విన్నప్పుడు ఏం జరుగుతుందంటే యాకోబుని పిలిపించి, నువ్వు కనాను కుమార్తెల ఎవరిని వివాహం చేసుకోవద్దు, ఇదిగో పద్దనరావులో నా అన్న ఉన్నాడు, అక్కడికి వెళ్ళి నువ్వేం చేస్తావంటే ఒకరిని వివాహం చేసుకో, నీ అన్న కోపం చల్లారే వరకు, నేను నిన్ను పిలిచే వరకు ఇక్కడికి రావద్దని రెబెకా ఆజ్ఞాపిస్తుంది. ఒకటి, నీ అన్న కోపం చల్లారే వరకు, నేను నిన్ను పిలిచే వరకు నువ్వు తిరిగి రావద్దు అని అలా ఆజ్ఞ పొంది కనాను దేశం నుంచి సుమారు 500 మైళ్ళు గల సిరియా ప్రాంతానికి వెళ్ళిపోతాడు యాకోబు. కనాను దేశంలో నుంచి ఇప్పుడు సిరియా దేశంలోకి వెళ్ళిపోతున్నాడు. దాన్ని పూర్వకాలంలో ఏమని పిలిచారంటే పద్దనరాం అని పిలిచేశారు. దూరం ఎంతంటే సుమారు 500 మైళ్ళు. అది కాలినడకన ప్రయాణం. అక్కడ ఎవరున్నారు? రెబెకా యొక్క అన్న లాబాన్ ఉన్నాడు. వాస్తవానికి రెబెకా యొక్క పుట్టినిల్లు కూడా ఏది? ఆ పద్దనరాం ప్రాంతం. అంటే ఎవరైనా ఎలియాజరు ఇస్సాకుకి భారీగా ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటే ఆ పద్దనరాం వెళ్ళి రెబెకాను తీసుకొని వచ్చేస్తారు. ఇప్పుడు తిరిగి యాకోబును పంపిస్తుంది తల్లిగారింటికి, పుట్టింటికి. అది కనాను కుమార్తెల్లో ఎవరిని వివాహం చేసుకోవద్దు, నా అన్న, నా సహోదరుడు అక్కడ ఉన్నాడు, ఒకరిని వివాహం చేసుకుని పంపిస్తాడు. అప్పుడు మార్గ ప్రయాణంలో ఆ మనిషి పగలంతా ప్రయాణం చేసి అలసిపోయి రాత్రి వచ్చేస్తాడు, ఒక స్థలం దగ్గరికి వచ్చేస్తాడు. నేను చదువుతుంటాను, జాగ్రత్తగా సంగతులు ఆలోచించేద్దాం. 10వ వచనం. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళొచ్చు.
ఒక చోట చేరి ప్రొద్దుగురింకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకుని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనిన. అంటే కాలినడక ప్రయాణం కదా, మనిషి అలసిపోయి ఉంటాడు, రాత్రిపూట అక్కడ నిద్రించేస్తున్నాడు. అప్పుడు అతను ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలపబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెనో, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. ఆ నిద్రించే సమయంలో యాకోబుకు ఒక కల వచ్చేసింది. ఆ కలలో ఆ మనిషికి ఒక నిచ్చెన కనిపించింది. ఆ మనిషికి ఒక నిచ్చెన కనిపించేసింది. ఈ నిత్యంలో ఏం జరుగుతుందంటే దేవుని యొక్క దూతలు ఎక్కుతున్నారు, దేవుని యొక్క దూతలు దిగటం కనిపించేసింది. ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండదు, దాని కొన ఆకాశం అంటేనా. ఆకాశానికి నిచ్చెన ఎత్తనే ఒక సామెత ఉంటుంది వాస్తవం. నువ్వు ఆకాశాన్ని నిచ్చెన ఎత్తను, జాగ్రత్త, నీ వల్ల కాదు. యాకోబు యొక్క కలలో భూమి మీద ఎవరో చూడనంత అంత పెద్ద నిచ్చెన, ఎవరో కూడా అంత పెద్ద నిచ్చెన భూమి మీద ఎవరో చూడలా. అలాంటి ఒక నిచ్చెన యాకోబు కనిపించింది. అది భూమి మీద నిలబడింది, దాని కొన ఆకాశాన్ని అంటింది. కేవలం నిచ్చెన ఒకటే కనిపించిందా? కాదు. దేవుని దూతలు ఎక్కుతున్నారు, దేవుని దూతలు దిగుతున్నారు, దీనికి పైగా దేవుడు నిలిచిన్నాడు. మరలా దేవుడు మాట్లాడుతున్నాడు యాకోబుతో. మరలా 12వ వచనం. అప్పుడు అతడు ఒక కల కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెనో, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి, మరి యెహోవా దానికి పైగా నిలిచి. ఎవరున్నారు దానిపైన? ఆ నిచ్చెనకు పైగా దేవుడు నిలిచి. అబ్రహాంతో ఏ వాగ్దానం చేశాడో, ఇస్సాకుతో ఏ వాగ్దానం చేశాడో అదే వాగ్దానం దేవుడు యాకోబుతో చేస్తున్నాడు. నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. నేను ఎవరిని? నేను నీ తండ్రి దేవుడను. ఇప్పుడు నిద్రిస్తున్నావు కదా ఈ స్థలము, ఈ భూమిని, ఈ స్థలాన్ని నీకు నీ సంతానానికి ఇచ్చేస్తాను. అంత మాత్రమేనా? నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువల వలె నగును. నీవు పడమటి తట్టుకు, తూర్పు తట్టుకు, ఉత్తరపు తట్టుకు, దక్షిణపు తట్టున వ్యాపించదువు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతాన మూలముగాను ఆశీర్వదింపబడును. అప్పటికి యాకోబుకు పెళ్లి కాదు ఇంకా. ఆయనకి వివాహం కాకముందే నీ సంతానము సముద్ర తీరమందలి ఇసుక రేణువల వలె చేస్తాను. అంత మాత్రమే కాకుండా భూమి మీద ఉన్న వంశాలన్నీ కూడా నీ మూలంగా, నీ సంతానం మూలంగా ఆశీర్వదించబడతాయి. అంటే యాకోబు మూలముగా, యాకోబు యొక్క సంతానం మూలముగా భూమి మీద ఉన్న ప్రతి వంశం కూడా ఏం చేయబడుద్ది? ఆశీర్వదించబడుద్ది. 15వ వచనం. ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశము నిన్ను మరలా రప్పించదును. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా ఒక అద్భుతమైన వాగ్దానం చేస్తున్నాడు. ఒకటి, నేను నీకు తోడై ఉంటాను, నీవు వెళ్లే ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమును నిన్ను మరలా రప్పించదును. సుమారు 20 నుంచి 25 సంవత్సరాలు ఆ దేశంలో ఉన్న మనిషి, కొలివే 20 సంవత్సరాలు చేశాడు ఆ మనిషి. ప్రేమించక ముందు 6 సంవత్సరాలు, ప్రేమతో 7 సంవత్సరాలు, మరలా లాభాన్ని ఏం చేస్తాడు? మోసం చేసినప్పుడు మరలా ప్రేమతోటి ఇంకొక 7 సంవత్సరాలు నాశనం చేస్తాడు. అంటే సుమారు 20 సంవత్సరాలు. రెబెకా ఏమన్నది? నీ అన్న కోపం చల్లారే వరకు, నేను పిలిచే వరకు నువ్వు రావద్దు ఇక్కడికి. 20 సంవత్సరాలు సరే అమ్మ పిలుపు రాలా ఇంకా. వారి ఆజ్ఞకు విధేయత చూపించి వారి మాటకు లోబడి, నేను ఎన్నోసార్లు గతంలో చెప్పాను, నాకు తెలిసి పితరుల కాలంలో పిల్లలు తల్లిదండ్రుల యొక్క మాటకు విధేయత చూపించినట్లు నాకు తెలిసి ఈరోజు మనం అలా చూపించలేము. అంత గొప్పగా కనిపిస్తుంది అనమాట ఆ దృశ్యాలు. అంటే పితరుల కాలంలో పిల్లలు తల్లిదండ్రులకు విధేయత చూపించినట్లు అలాంటి విధేయత ఈరోజు మనం చూపించలేం. బహుశా మన పిల్లలు కూడా చూపించకపోవచ్చు. అంత విధేయత పూర్వకాలం. తండ్రి ఏం ఆజ్ఞాపిస్తే, తల్లి ఏం చెప్తే నేను పిలిచే వరకు రావద్దు అన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 1 సంవత్సరమా
2 సంవత్సరాల 3 సంవత్సరాల కాదు, 20 నుంచి 25 సంవత్సరాలు. అక్కడే 11 మంది పిల్లలు కంటాడు ఆ మనిషి. కాబట్టి దేవుడు ఏం చెప్తే, నేను వెళ్ళే స్థలంలో నేను వచ్చేస్తాను, నేను కాపాడుతాను, నేను నిన్ను విడవను. అసలు మనవనాలి దేవునితో వాస్తవానికి, నాయన నిన్ను విడిచిపెట్టను తండ్రి. కానీ ఇక్కడ దేవుడు ఏ వాగ్దానం చేస్తాడంటే, నేను నిన్ను విడవను, నిన్ను వదిలిపెట్టను నేను. ఈరోజు మనం కూడా అలాంటి ఆలోచనతో ఉండాలి. నాయన నేను కూడా నిన్ను విడిచిపెట్టను తండ్రి, నిన్ను వదిలిపెట్టను నాయన. ఆ వాగ్దానం మనకు కూడా అప్లై అయింది కదా 13వ అధ్యాయం హెబ్రీ పత్రికలో, నిన్ను విడవను నిన్ను ఎడబాయను. అంటే దేవుడు ఎవరైతే తనతో నిబంధన చేసుకుంటారో ఆ నిబంధన పట్ల దేవుడు నమ్మకస్తుడు. ఆయన విడిచిపెట్టడు వాళ్ళని, వదిలిపెట్టడు ఆయన వాళ్ళని. ఈరోజు మనం కూడా అలానే దేవుణ్ణి వదిలిపెట్టకుండా విడిచిపెట్టకుండా కొనసాగాల్సిన అవసరం ఉంటుంది. 12 నుంచి 14-15 వచనాల వరకు కళ 16వ వచనంలో, యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే. ఏమంటాడు? నిద్ర లేచాడు ఆ మనిషి, ఉలికి పడ్డాడు, కలవరపడ్డాడు, భయపడిపోయాడు. ఆ కళ దృశ్యం ఆ మనిషిని భయపడేలా చేసేసింది. యెహోవా ఈ స్థలమందున్నాడు, ఇది దేవుని మందిరం, ఇది పరలోకపు గవిని. అంటే ఏది దేవుని మందిరము, ఏది పరలోకపు గవిని? ఈ స్థలం అన్నాడు. అంటే యాకోబు పండుకున్న స్థలము దేవుని మందిరమా? యాకోబు పండుకున్న స్థలము పరలోకానికి గవినా? యాకోబు పండుకున్న స్థలము దేవుని మందిరం కాదు. ఒకవేళ సొలొమోను దేవుని మందిరం కట్టించాడు, సొలొమోను దేవాలయం కట్టించాడు, యాకోబు పండుకున్న స్థలంలో దేవాలయం కట్టించాడా? యెరూషలేము పట్టణంలో కట్టించాడా? యెరూషలేము పట్టణంలో కట్టించాడు. యాకోబు పండుకున్న స్థలంలో ఆయన దేవాలయం కట్టించాల, దేవుని మందిరం కట్టించాల. అంటే ఆ స్థలం దేవుని మందిరం కాదు. 2, ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది పరలోకపు గవిని. ఏది పరలోకపు గవిని? యాకోబు పండుకున్న స్థలమా? అంటే యాకోబు పండుకున్న స్థలం నుండి ఎవరైనా పరలోకానికి వెళ్ళారా? అంటే భవిష్యత్తును చూపిస్తున్నాడు దేవుడు, భవిష్యత్తుని. ఒక అత్యద్భుతమైన సూత్రం అన్న, ఒక అత్యద్భుతమైన పాయింట్ ఇందులో. ఏంటా పరలోకపు నిచ్చెన? నెక్స్ట్ ఏంటా పరలోకపు గవిని? ఇది ఈ స్థలం అంటాడు. ఈ స్థలం అంటే ఆయన పండుకున్న స్థలము దేవుని మందిరం అంటాడు. అంటే ఆయన పండుకున్న స్థలం దేవుని మందిరమా? కాదు. ఆయన పండుకున్న స్థలము పరలోకానికి గవిని అంటాడు. అంటే ఆ స్థలం గుండా ఎవరైనా పరలోకానికి వెళ్ళొచ్చా? కాదు. కానీ పరలోకానికి ప్రవేశించాలంటే ఒక గవిని ఉంది, పరలోకానికి ప్రవేశించాలంటే ఒక నిచ్చెన ఉంది. ఆ నిచ్చెన గుండా మాత్రమే పరలోకం చేరగలము, ఆ గవిని గుండా మాత్రమే పరలోకము చేరగలము. నిచ్చెన వద్ద నాకు ఎక్కేస్తానంటే కుదరదు. ప్రపంచంలో ఎవ్వరే వెళ్ళలేరు, అది అసాధ్యమైన పని. నేను గవిని గుండా కాకుండా గోడ దూకుతానంటే అది నీ ఇల్లు కాదు, నా ఇల్లు కాదు, దొంగ ప్రవేశించడానికి అది దేవుని ఇల్లు. ఆ దేవుని ఇల్లు ప్రవేశించాలంటే ఒక రాజ్య మార్గాన్ని, ఒక గవిని ఏర్పాటు చేశాడు. నీ ఇంటికి ఎలాగైతే గవిని ఉంటుందో, ప్రవేశం ఉంటుందో, ద్వారం ఉంటుందో, దేవుడు పరలోకానికి ఒక గవిని ఏర్పాటు చేశాడు, ఒక ద్వారాన్ని ఏర్పాటు చేశాడు. ఆ గవిని గుండా మనం ఏం చేయాలంటే పరలోకంలో ప్రవేశించాల్సిన అవసరం ఉంది. పాత నిబంధన ఛాయాచిత్రం కదా, క్రొత్త నిబంధన నిజస్వరూపం. అంటే ఛాయాచిత్రాన్ని చూపించాడు పరమదేవుడు యాకోబుకి. ఇంతకీ నిజస్వరూపుల నిచ్చెన ఏంటిది? నిజస్వరూపుల పరలోకానికి గవినేంటిది? ఇంకా నెక్స్ట్ ఆయన ఏం చేశాడంటే 18వ వచనంలో 17వ వచనం మరలా చదువుదాం. భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. అది అతని ఆలోచన. అది ఈ స్థలము అనుకొనెను, ఈ స్థలము దేవుని మందిరము, ఈ స్థలము పరలోకపు గవిని. అది అక్షార్థంగా కాదు, భవిష్యత్తు ఒకటి ఉంది, అక్కడ నిజస్వరూపం ఒకటి ఉంది. అది ఛాయ దేవుడు చూపించాడు. నెక్స్ట్ ఆయన ఏం చేశారంటే మరలాగా 18వ వచనంలో, తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. అంటే ఒక రాయి నిలబెట్టేసి నూనెతో ఏం చేశాడు? దాన్ని అభిషేకించేశాడు అన్నమాట. అంటే ఒక నిచ్చెన కనబడుతుంది ఆ యొక్క కళలో, పరలోకపు గవిని అన్నాడు, అలాగే దేవుని మందిరం అన్నాడు, అలాగే ఒక రాయి కూడా అక్కడ మనకి కనిపిస్తుంది. ఇంతకు ఏంటి ఆ పరలోకానికి నిచ్చెన? యోహాను సువార్త 1వ అధ్యాయం
యోహాను సువార్త 1 చదువుతుంటాను 43 నుంచి. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగూరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పిన. ఫిలిప్పు బేత్సయిదా వాడు, అనగా అంద్రేయ పేతురు అనువారి పట్టణపు కాపురస్తుడు. ఫిలిప్పు నతన్యేలును కనుగొని, ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గురించి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి. థామస్ ఆల్వా ఎడిసన్ బల్బును కనుగొన్నాడు. గ్రాహం బెల్ టెలిఫోన్ కనుగొన్నాడు. మార్కోని రేడియో కనుగొన్నాడు. అపోస్తులు ఏం కనుగొన్నారు? అపోస్తులు ఏం కనుగొన్నారు? ధర్మశాస్త్రమును లేకుంటే మోషేయు ప్రవక్తలను ఎవరి గురించి రాసిరో మేము ఆయనను కనుగొన్నాం. ఆనాటి ప్రపంచానికి తెలియదు, ఆనాటి యోధ సమాజానికి ఏసెవరో తెలియదు, కానీ మేము కనుగొన్నాం. అంటే ఈరోజు సైంటిస్టులు కనుగొన్న దానికంటే అపోస్తులు కనుగొన్నది విలువైనది. ఇవి దేహానికి సంబంధించినవైతే ఆత్మకి అవసరమైనది. 41 వచ్చింది. ఇతడు మొదట తన సహోదరుని సీమోనును చూసి మేము మెస్సియాను కనుగొన్నాం. ఏసే మెస్సియా. మేమేం కనుగొన్నాం? నతనయేలుతో మాట్లాడుతున్నాడు. ఫిలిప్పు నతనయేలుతో మాట్లాడుతున్నాడు. ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరి గురించి రాసిరో ఆయనను కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడు నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. అందుకు నతనయేలు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతన్ని అడగగా, వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో అని. వాస్తవానికి మెస్సియా ఎక్కడి నుంచి వస్తాడు? మేక 5:2 ప్రకారంగా బెత్లెహేము నుంచి వస్తాడు. కానీ ఫిలిప్పు ఏమని చెప్తున్నాడు? ఆ మెస్సియా ఎవరో కాదు, నజరేతు వాడైన యోసేపు కుమారుడకు. అదేంటి, నజరేతులో నుంచి ఎలాగొస్తాడు మెస్సియా? రావాల్సింది ఎక్కడి నుంచి? బెత్లెహేము నుంచి. మరి నజరేతులో నుంచి మంచిదేదైనా రాగలదా? వచ్చి చూడు, ఆయన వెనకదు చూడు అంటే ఫిలిప్పు చెప్పినంత మాత్రం ఆ మనిషి వెంటనే నమ్మలా. యేసు నతానీయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గూర్చి చెప్పెను. నన్ను నీవు ఎలాగున ఎరుగుదువని నతానీయేలు ఆయన అడుగుగా, యేసు, ఫిలిప్పు నిన్ను పిలవక మునుపే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితిని అతనితో చెప్పెను. నతానీయేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడువు, ఇశ్రాయేలు రాజువు అని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచితినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పాను. అసలు విషయం. మరియు ఆయన, మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయును దిగుటయును చూతులని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. ఎంతకంటే గొప్ప కార్యం చూస్తాం. ఏంటో గొప్ప కార్యం అంటే ఆకాశం తెరవబడుద్ది. ఆకాశం తెరవబడినప్పుడు మనుష్య కుమారునికి పైగా దూతలు ఎక్కుతుంటారు. ఆ మనుష్య కుమారునికి పైగా దూతలు ఏం చేస్తుంటారు? దిగుతుంటారు. ఈ నిచ్చెన, యాకోబు యొక్క కలలో కనబడిన నిచ్చెన ఎవరంటే యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు పరలోకానికి ఒక నిచ్చెనగా ఉన్నాడు. యాకోబు యొక్క కలలో నిచ్చెన కనిపించిందా? యేసుప్రభు కనపడ్డాడా? నిచ్చెన కనిపించింది. ఈ నిచ్చెనకు పైగా దూతలు ఏం చేస్తున్నారు? ఎక్కుతున్నారు, దిగుతున్నారు. ఇక్కడ నతానీయేలుతో ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏమంటాడు? నిచ్చెన చెప్పలేదు. ఇక్కడ నతానీయేలుతో యేసుక్రీస్తు నిచ్చెన మాట్లాడకుండా మనుష్య కుమారుడికి పైగా దేవదూతలు ఎక్కుచుంటారు, మనుష్య కుమారుడికి పైగా దేవతలు ఏం చేస్తుంటారు? దిగుతుంటారు. యాకోబు కలలో కనిపించిన ఒక నిచ్చెన, ఆ నిచ్చెన ఎవరికి సాదృశ్యంగా, ఎవరికి రూపంగా ఉన్నదంటే సాక్షాత్తు క్రీస్తు యేసు వారికి సాదృశ్యంగా మనకు కనిపిస్తుంది. అంటే యేసుక్రీస్తు వారు పరలోకానికి ఈ భూమికి మధ్య ఒక వారధిగా ఉన్నాడు. పరలోకం చేరాలంటే యేసుక్రీస్తు అనే వారధి దగ్గరికి నీవు రావాలి. ఒక వారధి ఆయన.
అక్కడేమో యాకోబుకి నిచ్చెన కనబడ్డది, ఇక్కడ నిచ్చెన అనే పదాన్ని ప్రభు ఉపయోగించుకుంటే ఏం చేస్తున్నాడంటే సేమ్ అక్కడ దృశ్యంలో ఏం కనిపించిందో ప్రభు దాన్నే వివరించేస్తున్నాడు. కాబట్టి ఈరోజు పరలోకం చేరాలంటే మార్గం ఎవరు మీకు తెలుసు కదా. ఎవరు పరలోకానికి మార్గం ఎవరు? 14వ అధ్యాయం అక్కడనే యోహాను సువార్త ఇప్పుడు చదువు 14వ అధ్యాయము 4 నుంచి. యోహాను సువార్త 14వ అధ్యాయము 4 నుంచి. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పెను. అందుకు తోమ, ప్రభువా ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగో తెలియనని ఆయన అడుగగా యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. నా ద్వారా నేనే మార్గం, నేనే మార్గం. ఇందాక ఈ నిచ్చెన పైగా ఎవరు నిలబడ్డారు? ఇక్కడ దేవుడు కదా, యెహోవా నిచ్చెన పైగా నిలిచి. అంటే అక్కడికి చేరుకోవాలంటే ఇప్పుడు మార్గం ఎవరు? ఎక్కడికి వెళ్తున్నావు ప్రభా? తండ్రి దగ్గరికి. మార్గం తెలియదు కదా, నేనే మార్గమును. ఎక్కడికి? తండ్రి దగ్గరికి వెళ్ళడానికి. అంటే పరలోకం వెళ్ళాలంటే మార్గం, ద్వారం ఎవరు? నిచ్చెన. ఈరోజు ఏ జాతిలో పుట్టినా సరే, ఏ వంశంలో పుట్టినా సరే, ఏ మతంలో పుట్టినా సరే వాళ్ళేమో స్వర్గం అంటారు. కొంతమంది మతస్థులు ఏమని పిలుస్తుంటారు? స్వర్గం అంటారు, లేకుంటే రకరకాల పదాలు ఉపయోగిస్తారు. కానీ గ్రంథం మాత్రం పరలోకం, నిత్యరాజ్యం, లేకుంటే నిత్య జీవం అనే పదాలు ఉపయోగించేస్తారు. ఒకవేళ వాళ్ళు స్వర్గం అన్నా, ఒకవేళ ఈ రోజు మనం పరలోకం అన్నా సరే, ఒకవేళ వాళ్ళు స్వర్గంలోనికి ప్రవేశించాలన్నా సరే, ఈ రోజు పరలోక రాజ్యంలో ప్రవేశించాలన్నా సరే, భూమి మీద ఉన్న ప్రతి వంశంలో, ప్రతి జాతులు పుట్టిన ప్రతి వ్యక్తి కూడా ఇప్పుడు ఎవరి దగ్గరికి రావాలి? యేసుక్రీస్తు ద్వారా తప్ప మరొక రూపంలో దొడ్డిదారిలో పరలోకం వెళ్ళే ఛాన్స్ ఉందా? లేదు. కాబట్టి ప్రపంచంలో ఏ జాతిలో ఉన్న మనిషి అయినా సరే, ఏ మతంలో ఉన్న మనిషి అయినా సరే క్రీస్తు యేసు దగ్గరికి రావాల్సిందే. నా ద్వారా తప్ప ఎవడను తండ్రి యొద్దకు లేడు, రాలేడు. చూడండి సహోదరులు, ఎంత అద్భుతమైన సందేశాన్ని దేవుడు యాకోబుకు చూపించాడు. భవిష్యత్తు ఒక ఛాయ, అది పాత నిబంధన ఛాయ అయితే నిజ స్వరూపంలో క్రీస్తు ఆ సందేశాన్ని తెలియజేస్తున్నాడు. నతానీయులు ఆశ్చర్యపోయాడు, నువ్వు నిజంగా దేవుని కుమారుడువయ్యా, ఎంతకంటే అద్భుతాలు చూస్తావు నువ్వు, ఎంతకంటే ఒక మహత్కార్యం చూడబోతావు నువ్వు. ఏంటది? ఆకాశం తెరవబడుద్ది, దేవుని యొక్క దూతలు ఎక్కుచూ దిగుచుంటారు. కాబట్టి ఆ పరలోకానికి ఆ ద్వారం ఎవరంటే, పరలోకానికి ద్వారం ఎవరంటే క్రీస్తు యేసు. యోహాను సువార్త 10వ అధ్యాయం 7వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లనెను, గొర్రెల పోవు ద్వారమును నేనే, గొర్రెల పోవు ద్వారము నేనే. గోడ దూకిపోయే ఛాన్స్ ఉందా? కుదరదు, అసాధ్యం, అది నీ వల్ల కాదది. యేసుక్రీస్తు నేను అంగీకరించను, ఎలాగైనా సరే పోతాను, అది అసాధ్యమైన కార్యక్రమాలు అవి. గొర్రెల పోవు ద్వారము నేనే. ఆ నెక్స్ట్ మాట తర్వాత, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారునై ఉన్నారు, గొర్రెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల, లోపల ప్రవేశించాలంటే ఎవరి ద్వారా? గొర్రెలు పోయే ద్వారమును నేను. పరలోకానికి ఒక గొప్ప ద్వారం, అన్నిటికీ ద్వారం ఎవరంటే క్రీస్తు యేసే. అన్నిటికీ ద్వారం క్రీస్తు యేసే. ఈ రోజు ఆత్మ సంబంధంగా ఈ రోజు అనుభవించే ప్రతిదీ కూడా మనం ఎవరైనా పొందుకున్నాం సహోదరులారా? ఒక రక్షణ కానీ, ఒక నీతి కానీ, ఒక పాప క్షమాపణ కానీ, ఆత్మ సంబంధ ఆశీర్వాదాలు కానీ అన్ని కూడా ఇప్పుడు మనం ఎవరి ద్వారా పొందుకున్నాము? యేసుక్రీస్తు ద్వారానే. అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుంది కదా, దేవుడు ఒక్కడే దేవునికి నరులకు మధ్యవర్తియు. ఇదిగో మధ్యవర్తి ఇక్కడ ఉన్నాడు సార్, భూమి మీద కింద. క్షమించండి, దేవుడు ఒక్కడే, నరులు భూమి మీద ఉన్నారు. ఇదిగో ఈ నిచ్చెన ఎవరంటే యేసుక్రీస్తు. మీకు తెలిసిన మాట మరలా చదవండి, కోట్ చేసుకొని దాన్ని చదువు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం చూడండి ఒకసారి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చూడాలన్నా. 1 తిమోతి 2వ అధ్యాయం 5వ వచనం ఇప్పుడు చదువు. దేవుడు ఒక్కడే. ఇదిగో దేవుడు ఎక్కడ ఉన్నాడు? బోడికలు చూడండి, నిచ్చెన పైగా ఉండదు కదా. నిచ్చెన ఎక్కడ అంటుంది? నిలబడదు అక్కడ భూమి మీద. దీని కొన ఎక్కడ అంటుంది? ఆకాశం. దాని పైన ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు.
అంటే దానిపైన దేవుడు ఉన్నాడు. నరులు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు భూమి మీద ఉన్నారు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును ఇదిగో మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు. ఇది ఒక మధ్యవర్తి, ఒక నిచ్చెన వేయబడదు అక్కడ. నరులకి దేవునికి మధ్య ఒక నిచ్చెన వేయబడది. ఈ నరులు దేవుని దగ్గరకు వెళ్ళాలంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు నిచ్చెన దగ్గరికి రావాల్సిందే. నిచ్చెన లేకుండా నేను నిచ్చెన రాను, దీన్ని తీసేస్తాను, నేను ఇలా వెళ్తానంటే కుదురుద్దా అంటే అది వల్ల కాదు. అది ఎవరి వల్ల కాదు, ప్రపంచంలో ఎవరి వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. ఆయనే ద్వారా ఆయన దగ్గరికి రావాలి. మనం అనుభవించిన పాపక్షమాపణ కూడా ఎవరి ద్వారా కలిగింది? రక్షణ కానీ, పాపక్షమాపణ కానీ, నీతి కానీ సమస్తం ఆయన ద్వారే కదా. పేతురు కూడా ఏమంటాడు? ఆ యేసుక్రీస్తుని గురించి పేతురు యోహాను ప్రకటిస్తుంటే అధికారులు వచ్చేసి బెదిరించేసి బంధించేస్తుంటారు. అప్పుడు పేతురు ఒక గొప్ప మాట అంటాడు, మరి ఎవరి వలనను రక్షణ కలగదు. అసలు ఆకాశం క్రింద ఉన్న ఏ నామం వలన కూడా మీరు రక్షణ పొందలేరు, కేవలం యేసుక్రీస్తు నామములోనే తప్ప. ఆకాశం క్రింద గొప్ప గొప్ప నామాలు కొన్ని ఉన్నాయి, అంటే వాళ్ళ దృష్టిలో గొప్పవి, లోకం దృష్టిలో గొప్ప నామాలు కావచ్చు. అంటే మన పేరు చెప్పాల్సిన అవసరం లేదు, మరలా అది కాంట్రవర్సీ, మనకు అనవసరం. అది అంటే ఆకాశం క్రింద వాళ్ళ దృష్టిలో గొప్ప గొప్ప నామాలు కొన్ని ఉన్నాయి, అనేకం ఉన్నాయి. కానీ పేతురు ఏమంటారంటే ఈ నామమునే, ఆకాశము క్రింద ఇవ్వండి ఈ నామము వలన తప్ప ఏ నామం వలన మీరు రక్షణ పొందలేరు. మీరు అంటే ఒక వ్యక్తిని దేవుడు నియమించాడు, ఒక మధ్యవర్తిని దేవుడు నియమించుకున్నాడు. నరులు శత్రువులు అయిపోయారు, నరులు దేవునికి విరోధులు అయిపోయారు. కాబట్టి ఆ పరలోకాన్ని భూలోకాన్ని ఏకం చేయడానికి దేవుడు ఒక వారధిని ఏర్పాటు చేశాడు, ఒక నిచ్చెన ఏర్పాటు చేశాడు. ఎవరా వారధంటే, ఎవరా నిచ్చెనంటే క్రీస్తు యేసు. రెండింటిని ఏకం చేయాలనేది, అంటే క్రీస్తు యేసు ద్వారా ఈ భూలోకాన్ని ఈ పరలోకాన్ని ఏకం చేయాలి. సార్ నేను చెప్తున్నా అర్థమవుతుందా డౌట్ బాల్ గారు? అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం చూడండి ఒకసారి. ఆ యోధ సమాజం తోటి పౌలు మాట్లాడుతూ, బైబిల్ది ఏం చూడడానికి వచ్చారు? చేస్తా ఉంటుంటే వస్తూ ఉంటుంది బైబిల్. యోహాను క్షమించండి, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 38వ వచనం. కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రచురమగుచున్నదనియు మీరు మోషే ధర్మశాస్త్రము వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతి వాడును ఈయన ద్వారానే మీకు పాపక్షమాపణ ఎవరి ద్వారా? ఈయన ద్వారానే. నీతిమంతులుగా తీర్చబడేది ఎవరి ద్వారా? ఎవరి వలన? ఈయన వలనే. అంటే మీకు తెలుసు ఆ విషయాలు ఎన్ని అనేకం, ఒకటి కాదు. యేసుక్రీస్తు ద్వారా ఈరోజు మనం అనేకమైన పొందుకున్నాం. ఈరోజు తండ్రి సన్నిధికి చేరగలుగుతున్నామంటే కూడా ఎవరి ద్వారా అంటాడు? చూద్దాం మాట కూడా ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, మీకు తెలిసిన మాట అయినా మళ్ళీ చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17-18 వచనం చదువు ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17-18 వచనం. మరియు ఆయన వచ్చి అంటే మీకు అంటే అన్ని జనులకును సమీపస్తులైన వారికంటే యూదులకుని సమాధాన సువార్త ప్రకటించెను. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. ఎవరి ద్వారా అంటాక? అన్యజనులతో మాట్లాడుతున్నాడు. అంటే అన్యజనులు, యూదులు, మనందరం కూడా ఇలాగా మనందరం ఏకమైపోయి ఇలా ఒక తండ్రి బిడ్డలుగా చేయబడ్డామంటే, ఒక తండ్రి దగ్గరకు మనం వెళ్ళగలుగుతున్నామంటే ఇది ఎవరి ద్వారా జరుగుతుంది? అది ఆయన ద్వారా జరుగుతుంది. ఇది మనుషుల ద్వారా జరిగే కార్యక్రమం కాదు. మనుషులు చేయలేరు, ఏకత్వం చేయలేరు. జాతుల మధ్య ఏకత్వాన్ని ప్రపంచంలో ఏ మనుషులు కూడా చేయలేరు, ఏ దేశాధికారులు చేయలేరు, ఏ రాజులు కూడా చేయలేరు. ఎవరో చేయలేని పనిని యేసుక్రీస్తు ద్వారా మాత్రమే జరుగుతున్నది. ఆయన ద్వారానే తండ్రి సన్నిధికి, ఆయన ద్వారానే నీతి, ఆయన ద్వారానే రక్షణ, ఆయన ద్వారానే పాపక్షమాపణ, ఆయన ద్వారానే ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళగలము? తండ్రి దగ్గరికి వెళ్ళగలము. కాబట్టి యాకోబు యొక్క కలలో ఒక నిచ్చెన ఎవరు సూచిస్తున్నారమ్మా? వీళ్ళరా క్రీస్తు యేసు వారిని సూచిస్తున్నట్లు మనకి తేటగా అర్థమవుతుంది. మరొక వచనం చదువుకొని మనం ముందుకు వెళ్దాము. మరలా హెబ్రీయులకు రాసిన పత్రికలో చూడొకసారి 10వ అధ్యాయంలో
19వ వచనం. ఒక మార్గాన్ని ప్రతిష్ఠించాడు, దాని ద్వారా ఈరోజు మనం వెళ్తున్నామని తేటగా మాట్లాడుతుంటాడు రచయిత. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది. అంటే ఒక మార్గాన్ని ప్రతిష్ఠించాడు యేసుక్రీస్తు. ఆ మార్గమున ఇంకా ఏమంటాడు? ఆయన శరీరమును తెర ద్వారా, ఆయన శరీరమును తెర ద్వారా. ఒకసారి ఆ పాయింట్ నొక్కి చూడండి, ఒకసారి గుర్తుంచుకోండి. ఎలాగంట? ఆయన శరీరమును తెర ద్వారా. ఎవరి దగ్గరికి వెళ్తున్నాం? పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది. కాబట్టి క్రీస్తు యేసు వారు ఒక నిచ్చెనగా, ఒక వారధిగా కనిపిస్తున్నాడు సహోదరులారా. ఒకసారి మరలా ఆదికాండము 28వ అధ్యాయంలోకి వెళ్దాం. ఆదికాండము 28వ అధ్యాయం 2 ఏమన్నాడు? 16వ వచనం చదవండి కన్నా ఒకసారి. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలముందు ఉన్నాడు, అది నాకు తెలియకపోయిన అనుకోండి. భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే. ఇది దేవుని మందిరం, ఇది దేవుని మందిరము, ఇది పరలోకపు గవిని తప్ప ఇది వేరొకటి కాదు. ఒకటి నిచ్చెన, 2 పరలోకపు గవిని. ఈ గవిని గుండా పరలోకంలోనికి మనం ప్రవేశించగలం. రెండోది, ఆ పరలోకపు గవిని దేన్ని సూచిస్తుందంటే సంఘము అనే దేవుని మందిరము పరలోకపు గవినికి సూచనగా ఉన్నది. ఇది దేవుని మందిరము అంత మాత్రమే కాదు, కానీ ఇది పరలోకపు యొక్క గవిని. ఏంటిది పరలోకపు యొక్క గవిని అంటే? రెండోది సహోదరులారా, సంఘము అనే దేవుని యొక్క మందిరము, సంఘము అనే ఒక దేవాలయము, సంఘం అనే ఒక దేవాలయము పరలోకానికి ఒక గవినిగా ఉంది. కాబట్టి ఇప్పుడు ఒక వ్యక్తి పరలోకం చేరాలంటే, ఒక వ్యక్తి దేవుని దగ్గరికి చేరాలంటే, తండ్రి దగ్గరికి చేరాలంటే, ఆ మనిషి ఏం చేయాలంటే ఫస్ట్ సంఘం అనే దేవాలయంలోనికి, సంఘం అనే దేవుని యొక్క మందిరంలోనికి ప్రవేశించాలి. సంఘం అనే దేవాలయంలోనికి, సంఘం అనే దేవుని యొక్క మందిరంలోనికి ప్రవేశించకుండా ఒక వ్యక్తి పరలోకం ప్రవేశించే ఛాన్స్ ఉందా లేఖనానుసారంగా? స్థలము దేవుని మందిరం, ఇది పరలోకానికి గవినిది. ఈ దేవుని మందిరం పరలోకానికి గవిని. అంటే మందిరానికి పరలోకానికి సంబంధం ఉంది. క్రీస్తు శరీరమే దేవాలయము, క్రీస్తు శరీరమే దేవుని యొక్క మందిరము. క్రీస్తు శరీరం అనే దేవాలయము గుండా, క్రీస్తు శరీరం అనే దేవుని యొక్క మందిరము గుండా మనం పరలోక రాజ్యాన్ని చేరుకోగలము. యోహాను సువార్త 1వ అధ్యాయం 2వ అధ్యాయం. యోహాను సువార్త 2వ అధ్యాయం 19వ వచనం. యోహాను సువార్త 2వ అధ్యాయము 19వ వచనం. యేసు దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దాన్ని లేపుదనని వారితో చెప్పిన యోధులు. ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దాన్ని లేపుదువా? అంటే దేవాలయము 46 సంవత్సరాలు కట్టారు. ఆ దేవాలయాన్ని సూర్యరశ్మి పడితే దేవాలయం మీద తెల్లగా మెరిసిపోతుంది.
ఒక అద్భుతమైన దేవాలయం. అంటే సులభమును కట్టింది కదా, కాలక్రమంలో వేరే రాజు కట్టింది. ఆ దేవాలయం యొక్క కట్టడాలు చూపించేస్తున్నారు. క్రీస్తేశ్వర్ అక్కడ ఏమన్నంటే ఈ దేవాలయాన్ని పడగొట్టండి 3 రోజులు దాన్ని లేపుతానంటాడు. ఆశ్చర్యపోయినాడు. ఇది కట్ట 47 సంవత్సరాలు పెట్టింది, 3 రోజులు ఎలా చేస్తావు నువ్వు? ఎందుకు ప్రభు ఏ దేవాలయం గురించి మాట్లాడాడు? ప్రభు మాట్లాడి దేవాలయం ఏది? ఆ కళ్ళ ముందున్న దేవాలయం గురించి మాట్లాడుతున్నాడా? కాదు. చెప్పాడు దానికి అర్థం. నెక్స్ట్ ఏంటంట దేవాలయము? అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గురించి ఈ మాట చెప్పాను. తన శరీరమును దేవాలయము, శరీరమును దేవాలయము. తర్వాత అపోస్తులు దీన్ని జ్ఞాపకం చేసుకున్నారు. నెక్స్ట్ కింద మాట కొంచెం, ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత ఈ మాట చెప్పినని ఆయన శిష్యులు జ్ఞాపకము చేసుకొని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి. అపోస్తుల తర్వాత ఇది ఏ దేవాలయం? ఇది ఏ దేవాలయం అంటే శరీరం అనే దేవాలయము. కాబట్టి శరీరం అనే దేవాలయం అనే ఒక సంఘము పరలోకానికి ఒక గుమ్మం. సహోదరులారా, పరలోకానికి గుమ్మం. పరలోకంలో ప్రవేశించాలంటే సంఘము ఒక గుమ్మముగా ఉంది. ఆ తండ్రి దగ్గరకు చేరాలంటే ఫస్ట్ ఒక వ్యక్తి సంఘంలోనికి ప్రవేశించాల్సి ఉంటుంది. సంఘంలోనికి ప్రవేశించకుండా ఒక వ్యక్తి తండ్రి దగ్గరికి, దేవుని యొక్క రాజ్యంలోనికి, పరలోకానికి వెళ్ళే ఛాన్స్ లేదు. సంఘానికి ఎంత అధికారం ఇచ్చాడు మీకు తెలుసు కదా. మీకు తెలిసినట్లు ఎవరిని మృంగుదురని పాత్రలోకి ఏం చేస్తాడు యెషయా గ్రంథంలో? గుర్తొస్తుందా? అపరిమితంగా తన నోరు తెరచుచున్నది, దానిలో గనులను, సామాన్యులను, ఘోష చేయవారును, హర్షించువారును పడిపోదు. అలాంటి అతి భయంకరమైన ఆ పాతాళ లోకం యొక్క నోరు మూయించగల ఆ అధికారం ఎక్కడ పెట్టాడంటే ప్రభుయేసు వారు సంఘంలో పెట్టేశాడు. కాబట్టి పాతాళం తప్పించుకొని పరలోకం ప్రవేశించాలంటే ఎక్కడ ఉండాలి నువ్వు? ఎక్కడ ఉండాలి నువ్వు? కాబట్టి సంఘానికి ఇవ్వబడిన ఒక విశేషమైన అధికారం. సంఘం అంటే ఈరోజు చులకన భావన లోకానికి. ఏ సంఘం అయితే ఏమైంది? ఎక్కడ కూడుకుంటే ఏమైంది? సంఘానికి ఏమైనా ప్రాముఖ్యత ఉందా? ఆ సంఘం పోదా పరలోకం, ఈ సంఘం పోదా పరలోకం? పరలోకపు గవిని ఏర్పాటు చేశాడు పరమదేవుడు ఈ భూమి మీద. సంఘము పరలోకానికి ఒక గుమ్మంగా ఉంది, ఒక గవినిగా ఉంది. దేవుడు చూపించాడు అక్కడ యాకోబుకి, ఇదే దేవుని మందిరము, ఇదే పరలోకపు యొక్క గవినిది. దేవుని మందిరం ఇది. దేవుని మందిరంలో అనగా జీవము గల దేవుని సంఘములో, సంఘమే దేవుని మందిరము, సంఘమే దేవాలయము. ఈ దేవాలయం గుండా ఒక వ్యక్తి ఎక్కడికి ప్రవేశించగలడు? పరలోక రాజ్యాన్ని ప్రవేశించగలడు. మీకు తెలుసు కదా పేతురు అన్నమాట. అయినా చదువు ఒకసారి మత్తయి సువార్త 16వ అధ్యాయము చదువు. 18వ వచనంలో మత్తయి సువార్త 16వ అధ్యాయము ఆ సంఘానికి ఇవ్వబడిన ఒక విశేషమైన అధికారం, ఆధిక్యత చదువు. మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు నిలవనేరవని నేను నీతో చెప్తాను. ఈ విశేషమైన అధికారం స్థానిక సంఘానికి ఉన్న ఒక గొప్ప ఆధిక్యత. 18వ అధ్యాయం 18వ వచనం, భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. బంధించటం విప్పటం, బంధించటం విప్పటం అంటే మీరు దేన్ని బంధిస్తారో అక్కడ బంధించబడుద్ది. అంటే మీరు భూమి మీద బంధించారనుకో అక్కడ బంధించబడుద్ది, భూమి మీద మీరు విప్పారనుకో అక్కడ విప్పబడతాయి. నాకు తెలిసి దీని అర్థం ఏంటంటే లేఖనానుసారంగా ఒక వ్యక్తిని సంఘంలో చేర్చుకుంటే అది పరలోకం చేర్చుకున్నట్టే నాకు తెలుసు. ఒకవేళ లేఖనానుసారంగా ఆ వ్యక్తిని సంఘం దూరం పెట్టిందంటే అది పరలోకం ఆమోదిస్తుంది. అంటే సంఘము దానికి ఎలాంటి అధికారం ఇచ్చాడు చూడండి ఒకసారి ప్రభునేశ్వరు. ఏమన్నా ఇంకా ఏమన్నాడు అసలు ప్రభునేశ్వరు? ఆడి కనుక మీ మాట లేదనుకో అన్యుని గాను సుంకరిని గాను ఎంచుకోండి. ఆడు మీ మాట వినడా? వాడు మీ మాట వినడా? వాడు
కాబట్టి ఆ కొరింథీ స్థానిక సంఘంతో కూడా అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ మనం వెలివేయండి మీరు. ఒకవేళ సంఘం వెలివేసిందనుకో పరలోకం ఏం చేస్తుంది? రాయ చేర్చుకుంటుంది నిన్ను. రాయ వాళ్ళు వెలివేస్తే వాళ్ళు రాయ అంటాడు దేవుడు. ఈ సంఘం అంటే ఒక పరలోకపు యొక్క గవినిది. సంఘం అంటే పరలోకానికి ఒక గుమ్మం. నువ్వు ముందు ఈ గుమ్మంలో ప్రవేశిస్తేనే లోపలికి వెళ్ళగలవు. అసలు ఈ గుమ్మంలో ఉండకుండా, ఈ గుమ్మంలో ప్రవేశించకుండా అసలు లోపలికి వెళ్ళగలవు? ఎలా ఎక్కుతూ గాలి ఎక్కల మీద ఏమైనా పోతావా? లేకుంటే దొంగదారులు ఏమన్నాయి, దుడ్డిదారులు ఏమన్నాయి పరలోకానికి? ఈరోజు అమెరికా వెళ్ళడానికి అనేక మంది దుడ్డిదారులు ఎన్నుకుంటున్నారు. ఆ ట్రంప్ అధికారులకు వచ్చేసిన ఏం చేస్తున్నాడంటే అక్రమకారులందరినీ కూడా ఏం చేస్తున్నాడు, దేశంలో నుంచి వెలివేస్తున్నాడు, పంపించేస్తున్నాడు. అంటే అసలు ఎలా అక్రమంగా వెళ్ళారో కొన్ని వీడియోలు వచ్చేసినాయి సోషల్ మీడియాలో, న్యూస్ లో. అంటే పర్వతాలు, అరణ్యాలు, నదులు దాటుకుంటూ అమెరికాలో అక్రమంగా ప్రవేశిస్తున్నారు. అక్కడ ట్రంప్ ఏం చేస్తున్నాడు, ఆ దేశాధికారి అలాంటి వాళ్ళు మా దేశంలో ఉండకూడదు, అంటే అక్రమంగా ప్రవేశించే వాళ్ళు మా దేశంలో ఉండకూడదు, మా దేశంలోకి మీరు రావాలంటే ఒక రాజమార్గంలో రావాలి మీరు. అంటే ఒక యూనివర్సిటీలోకి ప్రవేశించాలి, ఒక ప్రాసెస్ ఉంటుంది. అవునా? ఫారిన్ వెళ్ళాలి, ఒక దేశం వెళ్ళాలి, ఒక ప్రాసెస్, ఒక విధానం, ఒక క్రమం ఉంటుంది. మరి పరలోకం వెళ్ళాలంటే, పరలోక దేశం వెళ్ళాలంటే ఏ క్రమం లేదా, ఏ ప్రాసెస్ లేదా, ఏ విధానం లేదా, ఎలాగైనా పోవచ్చా? ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ ఒక ఫారిన్ దేశం వెళ్ళాలంటేనే ఎన్నో ప్రాసెస్లు, ఎన్నో విధానాలు, ఎన్నో క్రమాలు. ఒక యూనివర్సిటీని ప్రవేశించాలంటే, మరి పరలోక రాజ్యాన్ని ప్రవేశించాలంటే ఒక ప్రాసెస్, ఒక విధానం ఉంది. ఏంటంటే ఫస్ట్ నువ్వు ఈ గుమ్మంలోనికి రావాలి, లోపలికి రావాలి. నువ్వు ఈ గుమ్మంలోనికి ప్రవేశించిన తర్వాత నువ్వు ఇక్కడ నమ్మకంగా జీవించేసావనుకో, ఒకరోజు ప్రభువు యేసు వస్తాడు. ఎవరిని తీసుకుని వెళ్ళడానికి? సంఘాన్ని తీసుకునివ్వడానికా, సంఘానికి వెలుపల వారిని తీసుకునివ్వడానికా? అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, అధికారమును కొట్టివేసి తన తండ్రిని దేవునికి రాజ్యమును అప్పగించును. కాబట్టి సంఘము అనే దాని ఒక విశేషమైన అధికారము, దేవుని మనసులో ఒక గొప్ప చోటు ఉంది సంఘం అంటే. సహోదరులారా, నిత్యత్వంలోనే సంఘం, దేవుని మనసులో గొప్ప చోటు ఉంది సంఘానికి. అసలు చూడండి, ప్రవచనాల్లో కూడా స్థానిక సంఘం గురించి పరమదేవుడు ప్రవక్తల ద్వారా ఎలా పలికించేశాడు. దానికి దూరంగా ఉండి, దానికి వేరుగా ఉండి ఏం చేయలేరు. ఒకవేళ సంఘాన్ని గనక ఎవరైనా ముట్టుకున్నారనుకో, ఎవరిని ముట్టుకున్నట్లు మీకు తెలిసిన మాటే కదా, సౌలా సౌలా నీ వేళ నన్ను. అంటే ఒక వ్యక్తి సంఘాన్ని ముట్టుకుంటే యేసుక్రీస్తుని ముట్టుకున్నట్లే. ఒక వ్యక్తి సంఘాన్ని గనక నిందించాడంటే, ఒకవేళ సంఘాన్ని గనక మాట్లాడుతున్నాడంటే, సంఘాన్ని ద్వేషిస్తుందంటే టోటల్ గా యేసుక్రీస్తు అని ద్వేషిస్తున్నాడు, యేసుక్రీస్తు వారిని నిందిస్తున్నాడు. నన్ను ఎందుకు హింసిస్తున్నావు నువ్వు? నువ్వు ఎవరు చూస్తున్నావు? నువ్వు ఎవరితో పెట్టుకుంటావు? నువ్వు అంటే సంఘంతో పెట్టుకుంటే, ఒక లోక సంబంధి సంఘంతో పెట్టుకుంటే సాక్షాత్తు యేసుక్రీస్తు పెట్టుకున్నట్లే. అంటే ఒక విశేషమైన ఆధిక్యతలు, అధికారాలు మనకు కనిపిస్తున్నాయి సహోదరులారా. అలాంటి విశేషమైన అధికారం కలిగి, ఆధిక్యత కలిగిన సంఘంలో మనం ఏం చేయాలంటే దాన్ని హత్తుకొని, అంటుకొని ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆ సంఘంలోనే ఒక పోషణ ఉంటుంది, ఆ సంఘంలోనే ఒక సంరక్షణ ఉంటుంది. ఈ పరలోకపు గవినిగా ఉన్న సంఘంలోనే పోషణ ఉంటుంది, ఆ సంఘంలోనే సంరక్షణ ఉంటుంది, ఆ సంఘంలోనే ఒక వ్యక్తి ఆత్మీయంగా వృద్ధి చెందగలడు. నేను అక్కడ తీసుకుంటాను రొట్టె, ఆన్లైన్లో తీసుకుంటాను, మీరు ఫోన్లో చేయండి. ఆన్లైన్లో ఏంటి? ఆన్లైన్లో రొట్టె ఏంటి? ఆరాధించడానికి ఇథియోపియా నుంచి ఎక్కడికి వచ్చాడు ఆయన? నపుంసకుడు గుర్తొస్తుందా? ఇథియోపియా నుంచి యెరూషలేము పట్టణం వచ్చాడు. ఎందుకు వచ్చావు? ఎంత దూరం అంటే ఆరాధించుటకు. ఆరాధించడానికి వచ్చాను నేను ఇక్కడికి. అంటే దూరమా? కాబట్టి నేను ఒక్కడే తీసుకుంటాను, లేకుంటే మేమిద్దరం తీసుకుంటాము, లేకుంటే మేం చేసుకుంటాము కాదు. ఆ పోషణ, సంరక్షణ, ఆ వృద్ధి అనేది ప్రభువు యేసు వారు స్థానిక సంఘం ఏర్పాటు చేసేట్లు మీకు తెలిసిన మాటలే కదా. చివరిగా చదువుకున్నాను, మాటలు చదువుకొని నేను ముగించేస్తాను. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 29వ వచనం, 30వ వచనం.
తన శరీరమును ద్వేషించిన వాడెవడను లేడు గాని ప్రతి వాడును దాన్ని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుతున్నాడు. యేసుక్రీస్తు సంఘాన్ని ఏం చేస్తున్నట్టమ్మా? యేసుక్రీస్తు సంఘాన్ని ఏం చేస్తున్నాడు? పోషిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? సంరక్షిస్తున్నాడు. అంటే ఆ పోషణ సంరక్షణ జరగాలంటే నువ్వు శరీరాన్ని హత్తుకొని ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇదిగో మీకు తెలిసిన అనేసార్లు చెప్పిన మాటలే, ఈ దేహంలో ఉండే అవయవాలు ఈ దేహాన్ని ఎలాగైతే అంటుకొని హత్తుకొని ఉన్నాయో, సభ్యులు ఏం చేయాలంటే ఆ విధంగా సంఘాన్ని, క్రీస్తు శరీరాన్ని హత్తుకొని ఉండవలసిన అవసరం ఉంటుంది. వెలుపల పోషణ లేదు, వెలుపల సంరక్షణ లేదు. ఒకవేళ నేను బాగానే ఉన్నాను అనుకోవచ్చు, కానీ నువ్వు పోషించబడవు, నీకు సంరక్షణ లేదు. నీకు కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18-19 వచనాలు. అతి వినయాసక్తుడే దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనసు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడను. శిరస్సు అంటే క్రీస్తు యేసు. అంటే క్రీస్తు యేసుని ఎవరైతే హత్తుకోలేదో అలాంటి వాళ్ళు ఉంటారు, జాగ్రత్త, మీ బహుమానాన్ని అపహరిస్తారు వాళ్ళు. వలసీలరా, శిరస్సుని హత్తుకుని వాడు ఎవడను మీ బహుమానమును అపహరింపనీయుకుడి. అంటే యేసుక్రీస్తుని హత్తుకోకుండా తర్వాత నెక్స్ట్ ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. నరాలు అంతేనా? నరాలు ఉపయోగించాడు కదా. కీళ్ల చేత నరముల చేత పోషించబడినదై. చూడండి, దేహాన్ని ఎలా అంటుకునే సహోదరులారా, ఇవన్నీ కూడా అవయవాలు. ఆ నరాలు కానీ, ఆ ఎముకలు కానీ, చర్మం కానీ, అవయవాలు కానీ శరీరాన్ని ఏం చేశాయంటే అతుక్కొని ఉన్నాయి, అతుక్కబడినదై. అలాగా ఈరోజు ఏం చేయాలంటే స్థానిక సంఘాన్ని అలా హత్తుకొని ఉండాలి. స్థానిక సంఘాన్ని అలాగా హత్తుకొని ఉండాలి. సంఘమంతా కూడా ఏం చేయాలంటే శిరస్సుని హత్తుకొని ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు శరీరం పోషించబడాలి, శరీరం నడవాలి. శరీరం నడిపించబడాలంటే మెయిన్ ఏంటి అనమాట? శిరస్సు మెయిన్ అనమాట. కాబట్టి ఆ శిరస్సుని హత్తుకొని ఉండాలి, శిరస్సుకు దగ్గరగా ఉండాలి. అంటే క్రీస్తు యేసుకు దగ్గరగా ఉండాలి. ఒకవేళ క్రీస్తు యేసుకు దూరంగా ఉండి, లేకుంటే సంఘము క్రీస్తు యేసుకు దూరంగా ఉంటూ, లేకుంటే సంఘ సభ్యులు ఒకవేళ సంఘానికి దూరంగా ఉంటూ హత్తుకోకుండా ఉంటే ఈరోజు వృద్ధి జరిగే అవకాశం లేదు, సంరక్షణ పోషణ జరిగే అవకాశం లేదు. ఒకవేళ భవిష్యత్తులో పరలోక రాజ్యంలో కూడా ప్రవేశించే అవకాశం కూడా లేదు. ఎందుకంటే సంఘం అనేది పరలోకానికి ఒక గుమ్మం లాంటిది, ఒక గవిని లాంటిది అనమాట. ఈ సంఘం అనే గవిని గుండా, ఈ గుమ్మం గుండా భవిష్యత్తులో మనం పరలోక రాజ్యంలో ప్రవేశించగలం. అందుకే ప్రభునేశ్వర్ అన్న మాటలు కూడా మీకు గుర్తొస్తున్నాయి కదా. ద్రాక్షవల్లి గురించి మాట్లాడితే ఏమంటాడు? నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. మీరు ఫలించాలంటే మీరు నాలో ఉండాలి, నన్ను హత్తుకొని ఉండాలి. నేను సంఘానికి దూరంగా ఉన్నా, నేను ఉండగలను, నేను నిలబడగలను. అంటే నువ్వేం చేస్తున్నావు? లేఖనాలు ఏం చేస్తున్నావు? లేఖనం అలా చెబుతుందా? వాక్యం అలా చెబుతుందా? ఈరోజు నిజంగానే అలా స్థానిక సంఘానికి హత్తుకొని ఉన్నావా సహోదరులారా? స్థానిక సంఘానికి నిజంగా అలాగనే అంటుకొని ఉన్నావా? లేకుంటే వచ్చి వెళ్ళిపోతున్నావా? ఈ మధ్య స్థానిక సంఘానికి వెళ్ళాను, సాయంత్రం వెళ్ళాను. రేపు క్లాస్ అయితే సాయంత్రం వెళ్ళాను. అందరూ డ్యూటీలు చేసుకొని సాయంత్రానికి వచ్చేసారు. వాళ్ళ స్థానిక సంఘానికి వచ్చేసారు. ఏంటంటే ఎవరన్నా వీళ్ళు అంటే సంఘ సభ్యులు అంటే వీళ్ళు వస్తుంటారంటే అప్పుడప్పుడు వస్తారు. వీళ్ళు తరచుగా వస్తూనే ఉంటారు, డ్యూటీ మిగుల్చుకుంటారు, స్థానిక సంఘానికి వచ్చేస్తారు, ఏదైనా పని ఉంటే చేసుకుని వెళ్ళిపోతారంట. సాయంత్రం దాకా డ్యూటీ చేసుకుంటారంట తమ్ముడు, సాయంత్రం దాకా డ్యూటీ చేసుకుంటారంట. ఒకసారి వచ్చేసి స్థానిక సంఘంలో కనపడి ఏదైనా పని ఉందంటే చేసి వెళ్ళిపోతారు. ఒకళ్ళు ఏ పని లేకపోయినా సరే ఆ సువార్థికులు అలా కనపడి వెళ్ళిపోతారు. అనేక చోట ఇలాంటి సాక్ష్యాలు నేను చాలా విన్నాను. నేను
అంటే అలాగా అంటుకట్టబడి అలాగ ఏం చేయాలంటే అతకబడి ఉండాలన్నమాట స్థానిక సంఘాన్ని. అప్పుడు పోషించబడి వృద్ధి చెంది సంరక్షణ చెందే అవకాశము ఉంటుంది. కాబట్టి సంఘము అనేది ఎంతో ఉన్నతమైనది, ఎంతో విలువైనది, ఎంతో గొప్పది. అది ఒక గవినిగా, ఒక గుమ్మంగా మనకి గ్రంథంలో కనిపిస్తుంది సహోదరులారా. నేను ముగించేస్తున్నాను. ఒకసారి గూడికి వెళ్ళి చూడండి. పరలోకానికి నిచ్చెన లేదా పరలోకానికి గవి సందర్భాన్ని మనం ఆలోచించాలి. తల్లిదండ్రుల యొక్క ఇంటి దగ్గర నుంచి తల్లిదండ్రుల యొక్క మాటకి లోబడి సిరియా వెళ్తున్నప్పుడు యాకోబుకు కనిపించిన ఆ నిద్రిస్తున్నప్పుడు అతని కలలో కనిపించింది ఒక నిచ్చెన. ఫస్ట్ ఒక నిచ్చెన కనబడ్డది, అది భూమి మీద నిలబడ్డది, దాని కొన ఆకాశాన్ని అంటే ఏం జరుగుతుంది? దోతలు ఎక్కుతున్నారు, దోతలు దిగుతున్నారు. దీనికి పైగా నిలబడ్డారు, మరలా దేవుడు నిలబడి యాకోబుకు వాగ్దానం చేస్తున్నారు. ఇందుకు ఎవరైనా నిచ్చెనంటే ఇదిగో యేసుక్రీస్తు పరలోకానికి ఒక నిచ్చెనగా ఉన్నాడు, ఒక వారధిగా ఉన్నాడు. అక్కడ నతనీయులతోటి మాట్లాడిన మనకి స్పష్టంగా కనిపిస్తుంది, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాలేదు. నేనే ద్వారాన్ని, గొర్రెలు పోయే ద్వారాన్ని నేనే ద్వారము. నా ద్వారానే నువ్వు లోపలికి వెళ్ళాలి తప్ప నా ద్వారా కాకుండా మరొక రోజులు నువ్వు లోపలికి వెళ్ళే అవకాశము లేదు. ఆయన ద్వారానే మనకు నీతి, పాపక్షమాపణ, రక్షణ. ఆయన దేవుని కుమారుడిని విశ్వసించి నెక్స్ట్ నువ్వేం చేయాలంటే విశ్వసించి ఇదిగో సంఘం అనే దేవుని యొక్క మందిరంలోనికి ప్రవేశించాలి. ఇదిగో ఈ స్థలము దేవుని మందిరము, ఇది పరలోకపు యొక్క గవిని. కాబట్టి దేవుని మందిరం అంటే సంఘము, సంఘం అనే దేవుని యొక్క మందిరము పరలోకానికి గవినిగా ఉంది. ఒక వ్యక్తి బాప్తిసం పొంది సంఘంలోనికి ప్రవేశిస్తే, నమ్మకంగా కొనసాగితే ఒకరోజు ఆ సంఘం ఎక్కడికి వెళ్ళిపోతుంది అనమాట? పరలోకానికి. నెక్స్ట్ వచ్చినప్పుడు ప్రభు చేసే పని అదే కదా. ప్రభు వచ్చినప్పుడు ఏం చేస్తాడు? సంఘాన్ని తీసుకెళ్తాడు. ఏం చేస్తాడు? రాజ్యాన్ని తీసుకెళ్తాడు. ఇప్పుడు సంఘంలో లేకుండా సంఘానికి వెలుపులుంటే ఎలా పోతారు? ఆయన పోయిన తర్వాత ఇంకో బస్సు ఎక్కుతావా ఏంటి? ఈ బస్సు కాకపోతే ఇంకో బస్సు అనుకుంటావా? ఊరు అయితే అలా పోవచ్చు నువ్వు. ఈ బస్సు పోయింది కదా, ఇంకో బస్సు అవుతాడు, వెయిట్ చేయొచ్చు. ఇప్పుడు ఆయన సంఘాన్ని తీసుకుని పోతాడు. ఒకవేళ నువ్వు విడిగా ఉన్నావు అనుకో, ఒంటరిగా ఉన్నావు అనుకో, ఎలా పోతావు? తర్వాత సంఘం కోసం వస్తాడు ఆయన, రాజ్యం కోసం వస్తాడు. అసలు ప్రాణం పెట్టింది దేనికోసం? ఆయన సంఘం కోసం కదా, రాజ్యం కోసం కదా. అలాంటి పరలోకపు గవిని గల అలాంటి ఒక విశేషమైన స్థానిక సంఘంలో మనం ప్రవేశించి నమ్మకంగా జీవిద్దాం. శ్రద్ధగా మీ అందరికీ ప్రభుత్వం.